ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు అసూయతో ఉంటే ఎలాగా? నీ పక్కవాడంటే నీకు గిట్టదు, నీ పొరుగు వాడంటే నీకు గిట్టదు, బాగున్నవాడిని చూస్తే నువ్వు వార్తలేవు. అసలు నీ స్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, మీ మనసులు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. చిన్న బిడ్డల వలె మీరు ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మీతో నాతో మాట్లాడుతాడు. బిడ్డలారా, నువ్వు మారు మనసు పొంది చిన్న బిడ్డల వలె అయ్యి కొత్తగా జన్మించి శిష్యుల వలె కొత్తగా జన్మించినటువంటి ఆ శిశువు వలె మీరు ఉండాలని దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు అలా ఉండాలంటే, నీ హృదయం అలా ఉండాలంటున్నాడు. సమస్త దుష్టత్వం నీలో ఉండటానికి వీల్లేదు, సమస్తమైన కపటం నీలో ఉండటానికి వీల్లేదు, సమస్తమైనటువంటి వేషధారణ నీలో ఉండటానికి వీల్లేదు, సమస్తమైన అసూయ నీలో ఉండటానికి వీల్లేదు. నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. నిత్య రాజ్యం అప్పుడే నువ్వు చేస్తావు. దేవునికి స్తోత్రం.